హాయ్ హలో నమస్కారం. నేను మీ డాక్టర్ ముబీనా, ఆర్థోపెడిషన్. అందరు బాగున్నారండి? నేను బాగున్నాను. కొంత ఈసారి క్యాంప్స్కి వెళ్ళటం వల్ల లేట్ అయిందండి వీడియో అనేది. ఈ క్యాంప్స్ లో చాలా అవయవాలు సరిగ్గా డెవలప్ అవ్వని పిల్లల్ని చాలా మందిని చూశాను. అయితే వాళ్ళని ఎక్కువ క్వశ్చన్స్ అడిగి తెలుసుకున్నాం ఏంటి కారణం, ఎందుకు అవుతుంది ఇలాగా అని చెప్పేసి. మెయిన్ గా మేనరికపు పెళ్లిళ్ళు అంటాం, కన్సైన్మెంట్ మ్యారేజ్ అంటే సొంత చుట్టాల్లోనే పెళ్లిళ్ళు చేసుకోవటము. సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, ఫస్ట్ డిగ్రీ, ఇలా వేరియస్ డిగ్రీస్ ఉంటాయి అన్నమాట. అంటే మేనమామని పెళ్లి చేసుకోవడం, లేదు మేనత్త బావని అలా చేసుకోవడం. ఇలాంటివి చేసుకున్నప్పుడు పిల్లల్లో చాలా మందికి ఇలాంటి అవయవాలు లోపం అనేవి వస్తున్నాయండి. ఫింగర్స్ సరిగ్గా రాకపోవటము, లేదంటే చేతులు కొంతవరకే పుట్టడము, లేదంటే సగం కాళ్ళు వంకరగా పుట్టడము, ఇలాంటివన్నీ చాలా చూస్తున్నామండి ఈ మధ్య కాలంలో. పాత రోజుల్లో అయితే మేనరిక పెళ్లి చేసుకున్నంత వరకు అవయవాల లోపం అనేది ఉండేది. కానీ ఇప్పుడు అంత అవగాహన వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇలా చేసుకుంటూనే ఉన్నారండి. దానివల్ల పిల్లలు అనేది సఫర్ అవుతున్నారు. అలా ఈరోజు చాలా కేసెస్ చూడాల్సి వచ్చింది పిల్లల్లో. పెద్దవాళ్ళల్లో అంటే అప్పటికి అవగాహన లేకపోవటం వల్ల అప్పుడు చేసుకున్నారు, కానీ ఈ రోజుల్లో కూడా ఇంకా చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి పిల్లలు అనేది ఇలా డెవలప్ అవుతున్నారు. అయితే వీళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇలాంటివి రాకుండా అంటే, ఒకవేళ మ్యారేజెస్ అయినా కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత టెస్ట్లు ఉంటాయండి, కొన్ని జెనెటిక్ టెస్ట్లు. అలాగా డ్యూయల్ మార్కర్స్ అని, ట్రిపుల్ మార్కర్స్ అని, ఇలాంటి మార్కర్స్ ఉంటాయి అన్నమాట. అలాగే స్కాన్ చేయించుకునేటప్పుడు 6 నెలల స్కానింగ్, పెద్ద స్కానింగ్ అంటాము. ఆ స్కాన్ లో కూడా ఇలాంటి లోపాలు ఉంటే ముందుగానే చెప్తారండి స్కాన్ చేసి. అలాంటి లోపాలు లేకుండా పుట్టిన పిల్లలు మంచిగా ఎదుగుతారు, మంచిగా పుడతారండి. ఇలా లోపాలు ఉంటే పిల్లలకి ప్రాబ్లమే, అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళని లైఫ్ లాంగ్ చూసుకుంటూ ప్రాబ్లం ఉంటది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ, ఒకవేళ మేనరిక పెళ్లిళ్ళు చేసుకున్నా గానీ మార్కర్స్ అనే టెస్టులు చేయించుకుంటూ, లేదా స్కాన్లు, టిఫా స్కాన్ అంటాం, ఆ స్కాన్లు చూసుకుంటూ పిల్లల్ని జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ డెలివరీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.